Audio Jungle. Audio Jungle. విజయవాడ వరద బాధితుల కోసం దెందులూరు నియోజకవర్గం నుంచి నిరవధికంగా కొనసాగుతున్న ఆహార పొట్లాల తయారీ ప్రక్రియ బుధవారం ఉదయాన్నే వేలాది మందికి అల్పాహారం అందించడానికి తెల్లవారులు వంటల ప్రక్రియను ప్యాకింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ వంటల ప్రాంగణంలోనే రాత్రంతా సమయం గడిపిన విజయవాడ 22వ డివిజన్ వరద సహాయ చర్యలు ఇన్ఛార్జ్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గత 4 రోజులుగా అటు నియోజకవర్గంలోని పేదపాడు మండలంలో రామలేరు వరద ముంచెత్తడంతో సహాయ చర్యలు స్వయంగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోవైపు విజయవాడ 22వ డివిజన్ వరద సహాయ చర్యలు ఇన్ఛార్జిగా సైతం అలుపెరగని సేవలు అందిస్తున్నారు. గత 4 రోజులుగా విశ్రాంతి లేకపోవడంతో అలసిపోయి ప్యాకింగ్ ప్రదేశంలోనే ఒక సామాన్యుడిలాగా ప్లాస్టిక్ షేడ్లో సేద తీరుతూనే అనుక్షణ ఆహార పంపిణీ ఏర్పాట్లు పర్యవేక్షించిన 3 సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్న చింతమనేని ప్రభాకర్ కమిట్మెంట్ కి ఒక నిదర్శనమని చెప్పవచ్చు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ వరద బాధితులు కాదు, వారు మా ఆత్మీయ బంధువులుగా భావిస్తున్నామని అన్నారు. उसमें मिलेगी अरे Audio